హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి 'శ్రీజ' రీఎంట్రీ గురించైతే ఉంటుందనమాట. ఇంకా ఏంట్రా రీఎంట్రీ అని మీరంటారా? లేదండి. 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు 40 డేస్ పైనే ఉంది కాబట్టి, ఇంకా మనము హౌస్‌లో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సాదా సీదాగానే ఉంది. 'బిగ్ బాస్' అయితే గట్టిగానే ట్రై చేస్తున్నాడు కానీ, ఏయేయో చిన్న పిల్లల గేమ్స్ అన్ని పెట్టి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళసలు ఏమీ ఆడటం లేదు. టీఆర్‌పీ రేట్ కూడా ఏం పెరగటం లేదు. నార్మల్‌గానే ఉంటుంది. వీటన్నిటి దృష్టి మనం గాని తీసుకున్నట్లయితే కొంచెం ఫ్యాన్ బేస్ ఎలాగో శ్రీజకి ఎక్కువగా ఉంది కాబట్టి శ్రీజని ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయిషా గారు కూడా రావట్లేదు. ఆయిషా గారి ప్లేస్‌లో ఏమైనా తీసుకొస్తారా ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ చివరి వరకు చూస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. వ్యూస్ వస్తున్నాయి గానీ మనకి సబ్స్క్రైబర్స్, లైక్స్ రావట్లేదు. మీరు చేస్తే నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. మన ఛానెల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి. ఎన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోండి. మీరు చేసుకుంటారని నాకు తెలుసు. ఇంకా ఓకే. ఖచ్చితంగా చేసుకోండి మామ. అండ్ ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోతే శ్రీజాకి మనం అనుకున్నాం. ఇంకా వెళ్ళిపోయింది రీఎంట్రీ, సెకండ్ రీఎంట్రీ గూడా ఇచ్చారు. ఆ సెకండ్ రీఎంట్రీలు కూడా మామూలు అన్‌ఫెయిర్ గాదు. అసలు మనం శ్రీజ కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టింది కదా! దాంట్లో మనం వీడియో చేయడం, ఒక వీడియో పెట్టిందనమాట. దాంట్లో చూసాము. అంటే చాలామంది అంటున్నారు, ఏదైతే కళ్యాణ్ వల్లే శ్రీజ ఓడిపోయి ఇప్పుడు బయటికి రావాల్సొచ్చింది. ఆ రోజే గాని కళ్యాణ్ గాని మంచిగా ఆడుంటే, లేకపోతే కళ్యాణ్ డీమాన్ పవన్‌కి గాని ఇచ్చుంటే, లేపోతే మన శ్రీజ గారు గాని డీమాన్ పవన్‌కి కేక్ ఇచ్చుంటే, ఏదైతే ఆ పైప్స్ బిగించేది ఏదైనా ఉంటుంది కదా! కొంచెం ఇమానుయేల్ గెలిపిస్తారు కదా! బర్నీ గారిని. అది గాని మన కళ్యాణ్ కాకుండా టీమాన్ పవన్‌కి ఇచ్చుంటే బాగుండేది. కేవలం కళ్యాణ్ వల్లే ఓడిపోయి శ్రీజ ఇప్పుడు బయటికి రావాల్సొచ్చిందని చాలా స్ప్రెడ్ అయింది. చాలా మంది అంటున్నారు కూడా. దానికి కరెక్ట్ రిప్లై అయితే మనకి తమ్ము శ్రీజ గారైతే ఇవ్వడం జరిగిందనమాట. ఏం చెప్పారంటే, లేదు కళ్యాణ్ నన్ను గెలిపించడానికే చూసాడు. ఏదైతే అది 3 మినిట్స్ అది బటర్‌ఫ్లైది కంప్లీట్ చేస్తారు కదా! గేము. అంటే రాము రాథోడ్ స్టిక్స్ పెడుతుంటే మనోడు ఇట్లా లోపల నుంచి దూరొచ్చి ఇవి ఇస్తా ఉండాలన్నమాట. ఈ కార్డ్స్ అవన్నీ కరెక్ట్‌గా అమర్చాలన్నమాట. బటర్‌ఫ్లై ప్లే లాగా అది గెలుస్తారు. దాని ద్వారా శ్రీజ ఏం చెప్పిందంటే, లేదు ఎవరైనా సరే గెలిపించాలనే ఆడతారు. అందులో కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను హౌస్‌లో చూసాను కదా! గెల కాకపోతే కొంచెం అక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వడం జరిగింది. కొంచెం ఇమానుయేల్ బెటర్‌గా ఆడడం జరిగింది. అంతే జరిగింది. ఇప్పుడు డీమాన్ పవన్‌ని పంపించినా గూడా మీకు గెలుస్తామనే ఏం ఛాన్స్ ఏం లేదు కదా! అంటే డీమాన్ పవన్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు కానీ, ఒక్కసారి గేమ్ అక్కడికి ఎళ్ళాక తెలీదు గదా! అంటే ఆ టెన్షను, ఆ కథ అది పెట్టడంలో ఏమో మాకలా జరిగింది అంతే. దాన్ని కళ్యాణ్‌ని మీరు నన్ను గెలిపించడానికే ట్రై చేశాడు కళ్యాణు. మీరసలు కళ్యాణ్‌ని ఎవరు ఏమనొద్దు, నెగెటివ్ స్ప్రెడ్ చేయొద్దు అని క్లియర్ కట్‌గా వీడియోలో అయితే చెప్పిందనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఓటింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ దరిద్రం ఓటింగే అనమాట. అసలు ఆ 24 అవర్స్ పెట్టేసి, ఆ ఓటింగ్ పెట్టేసి, అది ఎక్కడో హాట్‌స్టార్‌లో ఒక మూల పెట్టేసేసారనమాట. అది ఎవ్వడికి తెలీదు. తెలుసుకుండే లోపే టైం అయిపోయింది. ఆ ఓటింగ్ ఏసే లోపే మొత్తం అయిపోయిందనమాట. సీన్ అంతా అయిపోయేసింది. ఓటింగ్ కూడా క్లోజ్ చేసేసారు. తెలుసుకుండే లోపే క్లోజ్ చేశారు. ఇంక ఓటింగ్ ఏయడం తర్వాత విషయం. అదనమాట. ఇంక మళ్ళీ దాంట్లో శ్రీజ గారు కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ అంటే అది బిగ్ బాస్ తీసుకున్నాడా? లేకపోతే డిసిజన్ లేకపోతే హౌస్ వీళ్ళు బయట జనాలు ఏసిన ద్వారా తీసుకున్నారు. మొత్తానికైతే మనకైతే తెలీదు. మనకు చూపించలేదది. బిగ్ బాస్ డిక్లేర్ చేసేసాడు. ఓటింగ్‌లో కూడా భరణి గారే గెలిచారని. సరే ఈ ఎన్ని రకాలుగా మరి బిగ్ బాస్ అనుకున్నట్టున్నాడు. ఏమో శ్రీజ కట్టి భరణి గారే నా హౌస్‌లో ఉండడం బెస్టు. టాస్కుల పరంగా ఏమో వాళ్ళెలా ఆలోచించారో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి గదా! వాళ్ళెలా థింక్ చేసారో తెలీదు గానీ, శ్రీజ కంటే మొత్తానికైతే మనకి భరణి గారే ఇంపార్టెంట్ హౌస్‌కి అనుకున్నట్టున్నారు. మొత్తానికి ఆ గేమ్స్ పక్కన పెడితే మళ్ళీ అక్కడ ఒక అన్‌ఫెయిర్. అది ఏదైతే మనకి దివ్య చేత గేమ్ ఆడిపిస్తారో అక్కడ కూడా శ్రీజకు ఒక సపోర్ట్‌గా నిచ్చుంటే ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా గెలిచేది శ్రీజ. మన ఎవరికో ఒకరికి మన టీమ్ పవన్‌కో, కళ్యాణ్‌కో ఇచ్చేది. ఖచ్చితంగా పిరమిడ్ గేమ్‌లో మనోళ్ళు ఖచ్చితంగా పెట్టేవాళ్ళు. అక్కడ కూడా గెలిచేదన్నమాట. మొత్తానికి అదంతా రచ్చ రచ్చగా నడిచింది. అదంతా అలా అయిపోయిందన్నమాట. ఇంక దాన్ని ఏం చేయలేం. ఇది క్లియర్ కట్‌గా బిగ్ బాసే ఆ డిసిషన్ తీసుకున్నట్లు అర్థమైంది. ఆ ఓటింగు అది కూడా చూపించుంటే బాగుండేది అందరికి జనాలకి. అంటే ఇంత నాగార్జున సార్ అప్పుడు కాకపోయినా సాటర్‌డే, సండే వచ్చే నాగార్జున సార్ వచ్చినప్పుడు అప్పుడన్నా శ్రీజకి, మన భరణి గారికి జనాలు ఏసిన ఓటింగు ఇలా పడింది అని చూపించుంటే కొంచెం అందరికి క్లారిటీ ఉండేది. అదొక్కటి అందరికి డౌట్ ఉంది. అంటే అప్పటికప్పుడు బర్నీ గారొచ్చారు. శ్రీజ గారికి ఎప్పటినుంచో ఫ్యాన్ బేస్ బయట నడుస్తుంది. ఎంతోమంది అన్‌ఫెయిర్ జరిగింది ఖచ్చితంగా రావాలి అని అనుకుంటున్నారు. అప్పటికప్పుడు వచ్చిన బర్నీ గారికి ఓటింగ్ ఎక్కువ పడ్డం ఏంటి? శ్రీజ గారిని ఎప్పటినుంచో పోరాడుతున్నాము, అన్‌ఫెయిర్ జరిగింది. ఇలాంటి శ్రీజకి తక్కువ ఓటింగ్ పడడం అనేది అందరికి క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయిందది. ఆ ఓటింగ్ రిజల్ట్ వచ్చినప్పుడు గేమ్స్ అంటే ఇంక అదేం చేయలేము. అక్కడ ఆడేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది ఓకే గానీ, ఈ ఓటింగ్ అనేది అందరికి ఇప్పటికి కూడా డౌట్‌గా ఉంది. స్టిల్ డౌట్‌గా ఉంది. అది బిగ్ బాస్ డిసిషన్ తీసుకున్నాడా? లేకపోతే అసలు నిజంగానే ఆ ఓటింగ్
ఓటింగ్ ద్వారా చేశారు. అసలు ఆ ఓటింగ్ పెట్టే విధానం ఏంటి? అది ఎంతో మంది చదువుకున్నోళ్ళు ఉంటారు, చదువుకున్నోళ్ళు ఉంటారు. అదందరికీ అంటే అసలు చాలా డిఫరెంట్ గా పెట్టారనమాట. లోపల ఎక్కడో అదేదో ప్రైస్ పోల్ లాగా ఏదో చిన్న డబ్బాలో పెట్టారు. అది లోపలికి పోవాలి కూడా అంత పెద్ద ప్రాసెస్ అన్నమాట ఓటింగ్ వేసేది. చాలా మంది వేసినట్లేరు, అది గట్టిగా ఉపయోగించుకోలేదన్నమాట. అలా జరిగింది. సరే ఇంక మొత్తానికి అయిపోయింది. మనం దాన్ని ఏం చేయలేం కూడా. సరే ఇప్పుడు రీఎంట్రీ ఏంటి అంటే ఏదైతే మనకి ఆయిషా గారైతే నార్మల్ గా హౌస్ ఉండాలి. ఆ హెల్త్ ఇష్యూ లేకుండా డెంగ్యూ ఫీవర్ గానీ రాకుండా ఉంటే ఖచ్చితంగా ఆయిషా గారు ఈ పాటికి హౌస్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయిషా గారు ఎలాగో రావట్లేదు, ఆ డెంగ్యూ ఫీవర్ ఎఫెక్ట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీజన్ కూడా ఏం అంతగా నడవట్లేదు. అనుకుంటున్నారు కానీ బిగ్ బాస్ ప్రతిసారి ఇంకా పోద్ది, పైకి పోద్ది, ఇంకా బన్నీ గారిని తెచ్చాం అయిపోద్ది, ఇంకా వైల్డ్ కార్డ్స్ బాగా ఆడుతున్నారు అయిపోద్ది అనుకుంటున్నారు కానీ ఏం అవ్వట్లేదు. అక్కడ టాస్కులు పెడుతున్నారు కానీ వీళ్ళు మాత్రం సేఫ్ గా సేఫ్ గేమ్, సేఫ్ గేమ్, సేఫ్ గేమ్ ఎన్ని చేసినా ఏం చేసినా సేఫ్ గేమ్ మాత్రం మారటం లేదండి బాబు. ఆ పర్ణి గారు అలాగే ఉన్నారు, తనూజ అలాగే ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళనే కాదు, ప్రతి ఒక్క ఇమానుయేల్ అయితే ఎవరిని తీసుకున్నా ఏదో ఒకరిని పట్టుకున్న సేఫ్ గేమ్ అనేది వదలట్లేదు. ఎంత ఇప్పుడు రచ్చ రచ్చ గొడవ పడినా కానీ మళ్ళీ ఎమ్మటే పోయి నార్మల్ గా మాట్లాడేసి తూచు అనుకోవడం. మనం అనుకుంటున్నాం కదా తూచు, సరే నేను తిట్టాను, నువ్వు నన్ను తిట్టావు, ఇంక ఇక్కడతో అయిపోయింది, ఇంకా మళ్ళీ నార్మల్ గా ఉందాం అని అనుకోవడం. అక్కడతో ఎన్ని అసలు మనం ఏ సీజన్ లో చూడలేదు, ఓన్లీ ఈ సీజన్ లోనే చూస్తున్నాం అనమాట. అంటే చిన్న తిట్టుకుండేటప్పుడేమో అసలు అమ్మ వీళ్ళు మాట్లాడుకోరా, ఇంక గట్టిగా ఇచ్చి పడేస్తారు అనుకుంటాము. తర్వాత మళ్ళీ కలిసిపోవడం, ఎమ్మటే పోయేసి తూచు ఇంకేం లేదు, నువ్వు నన్ను తిట్టావు, నేను తిట్టాను, అయిపోయింది, ఇంక ఇప్పుడు నార్మల్ గా ఉందాం అట్ అనుకుంటా అయిపోయింది అనమాట. ఇన్ని చూస్తున్నట్లయితే సీజన్ 9 కూడా ఎక్కువగా చూస్తున్నట్టు ఎవరు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎవరు చూడట్లేదు. మనకి ఎక్కువగా కామెంట్లు కూడా అయ్యే వస్తున్నాయి, మాకు సీజన్ 9 ఇంట్రెస్ట్ లేదు అసలు, ఇలా పెడుతున్నారు గేమ్స్ అయితే ఆ చిన్నపిల్లల గేమ్స్, గోడ కుర్చీ, గోళీలాట, తొక్కుడు బిల్ల ఇలాంటి గేమ్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఎవరికి బుర్ర దొబ్బుతుంది అసలు. ఇంక ఏ గేమ్స్ దొరకనట్టు ఈ పిల్లల గేమ్స్ అయ్యనా ఏందో అసలు. కెప్టెన్సీ టాస్క్ లో కూడా టెడ్డీ బేర్ని తీసుకోపోయేది. సరే టెడ్డీ బేర్ని తీసుకోపోయేది కొంచెం మళ్ళీ బిగ్ బాస్ మార్చాడు గేమ్. మళ్ళీ వీళ్ళు దీంట్లో కూడా సేఫ్ ఆడుతున్నారని బిగ్ బాస్ కి అర్థమయ్యి మళ్ళీ అది మార్చడం జరిగింది. అది మీకు కూడా తెలిసి ఉంటుంది ఏం మార్చాడో. అది అలా జరుగుతుంది. అందుకని ఇంకొంచెం దాంట్లో మసాలా ఏమన్నా యాడ్ చేయాలంటే ఖచ్చితంగా శ్రీజ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. శ్రీజ వస్తే అందరికి తెలుసు మనకి, అంటే ఆ రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడడం అయితే, ఫేస్ టు ఫేస్ మాట్లాడడము అంతా, అంటే ఒక జోష్ అనేది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక జోష్ అనేది ఉంటుందన్నమాట. ఒక టాస్క్ పెట్టినా, ఏమైనా కామెడీ ఉన్నా గానీ శ్రీజ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమన్నా ఇంకొక 1 వీక్ ఏమన్నా చూసి బిగ్ బాస్ ఏమన్నా ఆయిషా గారు కూడా ఎలాగో లేరు కాబట్టి, ఇంకా 40 days పైన ఉంది కాబట్టి ఏమన్నా ఒక మంచి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే శ్రీజ గురించి ఏమన్నా ఉంటే బాగుంటుందేమో. ఇప్పుడు హౌస్ లో అంటే ఫేస్ టు మన మాధురి గారు కూడా వెళ్ళిపోయారు. కొంచెం మాధురి గారు ఏమన్నా కొంచెం మాట్లాడేవారు, అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేవారు. ఏమన్నా టాస్కులు అయి ఉంటే మనకి గేమ్స్ టాస్కులు పెట్టేవాళ్ళు కదా, టాస్కుల్లో కూడా అంటే ఇప్పుడు తనూజకి ఫేవర్ చేసినా, ఎంత పర్ణయ్ గారికి ఫేవర్ చేసినా, కానీ టాస్కులు ఎన్ని వస్తే ఫేవరిజం పక్కన పెట్టేసి ఫేస్ టు ఫేస్ చెప్పేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు కొంచెం హౌస్ లో ప్రెసెంట్ అయితే చాలా తక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. శ్రీజాన్ తీసుకొని వస్తే పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుద్ది హౌస్ అని అయితే నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి. అండ్ ఎక్కువ మంది కొంచెం వ్యూవర్షిప్ కూడా వాళ్ళకి పెరుగుద్ది కాబట్టి ఖచ్చితంగా థింక్ చేస్తారు అనిపిస్తుంది. ఏదో ఒక ట్విస్ట్ అండ్ ఫెయిల్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. ఇక 40 days పైన ఉంది కాబట్టి 40 days అంటే మామూలు విషయం కాదు. ఏదో ఒకటండి నెక్స్ట్ వీక్ ఏ వీక్ అయినా ఏమన్నా శ్రీజ గారికి కానీ ఒక న్యూస్ ఇచ్చేసేసి లోపలికి కానీ ఎంట్రీ కానీ ఇచ్చేస్తే ఏదో ఒక రకంగా అప్పుడు వైల్డ్ కార్డ్స్ కి ఏదైతే ఒక పవర్ ఇచ్చి లోపలికి పంపించారో అదే పవర్ కానీ ఇచ్చి పంపిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నడుస్తుంది ఈ కెప్టెన్సీ టాస్క్లు అయితే, మీ బిగ్ బాస్ పెట్టిన గేమ్స్ కానీ అసలు మీకు ఎంతమందికి నచ్చుతున్నాయి, మీకు అసలు నిజంగానే నచ్చుతున్నాయా? మీకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే అసలు ఏమీ నచ్చట్లేదండి. అంటే బిఫోర్ సీజన్స్ చూసుకున్నట్లయితే ఆ గేమ్స్, వాళ్ళు ఆడే విధానము, అసలు ఆ ఎఫెక్ట్ అంతా పోలీస్. అసలు ఈ సీజన్ ఏముందండి, వాళ్ళు మాట్లాడుకున్నట్టున్నారు మంచిగా. అప్పటికప్పుడు తిట్టుకుందాము, ఏదో స్క్రిప్ట్ లాగా, ఏదో కెమెరా ముందు తిట్టుకుందాం, తర్వాత నార్మల్ అయిపోదామని. అప్పటికప్పుడు తిట్టుకున్న వాళ్ళు అప్పటికప్పుడే క్లోజ్ అయిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే ఇది నటిస్తున్నారా లేకపోతే నిజంగానే ఆడుతున్నారా? అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇలాగే జరిగితే ఇంక మనకి బిగ్ బాస్ సీజన్ 10 వీటి మీద కూడా ఇంట్రెస్ట్ పోద్ది. ఫస్ట్ వీటి మీద కూడా ఇంక చిరాకు దొబ్బుద్ది. ఏం చూస్తాంలే, ఇంకా అంత స్క్రిప్టెడే కదా, ఆల్రెడీ మనకి అదంతా అంత అంత స్క్రిప్టెడ్ కదా, ఇంకా మొత్తం తెలిసిందే కదా, ఏదో అప్పటికప్పుడు తిట్టుకుంటారు, అప్పటికప్పుడు కలిసిపోతారు, ఏముందిలే అన్నట్టు ఇంట్రెస్ట్ రాదనమాట. బిగ్ బాస్ కూడా చాలా చేస్తున్నాడు వీటికి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శ్రీజ లాంటి వాళ్ళు ఖచ్చితంగా హౌస్ లో ఉంటే ఈ టైంలో చాలా బాగుంటుంది. ఫేస్ టు ఫేస్ ఏమున్నా చెప్తుంది కాబట్టి శ్రీజ మనకి ఏమన్నా బాడీ
బాండింగ్స్ ఉన్నా గానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు బర్నీ గారు, తనుజ కూడా ఏదో ఇప్పుడు సార్ అంటుంది మళ్ళీ. తనుజ గారైతే బర్నీ సార్ అనడం జరుగుతుంది. ఏంటో అప్పటికప్పుడే మారిపోవడం, అప్పటికప్పుడే సార్ అనడం. ఇదంతా ఏదో మాట్లాడుకొని చేస్తున్నట్టుంది గానీ, అది మళ్ళీ బర్నీ గారు మళ్ళీ సైలెంట్ అయిపోవడం. అంతా ఏదో స్క్రిప్టెడ్ లాగా అనుకోని చేస్తున్నట్టే ఉంది గానీ, నార్మల్‌గా ఏదో రియాలిటీగా ఆడుతున్నట్టయితే ఎక్కడా లేదు. రియాలిటీ ప్లేయర్స్ చాలా తక్కువ మందున్నారు. మన మాధురి గారున్నారు. మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా చూసుకున్నట్లయితే నాకు అప్పుడు ప్రియా ఉన్నింది. కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడే విధానంలో ప్రియా ఎలిమినేట్ అయింది. శ్రీజని ఎలిమినేట్ చేశారు. ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు, జెన్యూన్‌గా ఉండే వాళ్ళనెందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? సేఫ్ గేమ్ ఆడే వాళ్ళని వీళ్ళనెందుకు ఉంచుతున్నారు? అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదండి. ఖచ్చితంగా ఇదంతా చూస్తుంటే, ఈ రచ్చంతా చూస్తుంటే ఏమో ఒక 1 వీక్, 2 వీక్ చూసి బిగ్ బాస్ 1 వీక్ అలా చూసేసి శ్రీజనయితే తీసుకొస్తారనిపిస్తుంది. తీసుకొస్తే చాలా బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఆయిషా గారు కూడా ఎలాగో రావట్లేదు కాబట్టి హెల్త్ ఇష్యూ వల్ల. తీసుకొనొస్తే మామూలుగా ఉండదు. ఒక రేంజ్‌లో ఉంటుంది. బాగుంటుందన్నమాట. అంటే ఓటింగ్ కూడా ఖచ్చితంగా పడుతుంది. ఈ గేమ్స్ ఇయన్నీ ఓటింగ్ సిస్టమ్ ఇద్దరికి అయన్నీ కాకుండా డైరెక్ట్ రీ ఎంట్రీ ఇప్పిచ్చేసేసి హౌస్‌లో ఉండిపిస్తే బాగుంటుందనిపిస్తుంది. కేవలం శ్రీజ గారు ఆ ఓటింగ్ చాలా మందికి తెలియలేదు. ఆ పెట్టిన ఓటింగ్ తెలియలేదు. దానివల్లే ఓడిపోయారు. ఇంక టాస్కుల్లో కొంచెం అటు ఇటు అంటే లక్ కూడా ఉండాలి కదా! ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా అంతో ఇంతో లక్ ఉండాలి. ఆ లక్ ఏదైతే లేదు దానివల్లే ఓడిపోవడం అయితే జరిగిందనమాట. అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఆ ఓటింగ్‌లో మరి బిగ్ బాస్ అలా చేశాడు. జనాలు నిజంగానే అలా చేశారు. అదైతే అర్థం కాలేదు. అప్పటికప్పుడు తీసుకొచ్చిన బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ పడడం ఏంటి? శ్రీజ గారికి ఎప్పటినుంచో ఫైట్ చేస్తున్న శ్రీజ గారికి తక్కువ ఓటింగ్ పడడం ఏంటో? అసలు మీకు ఎంతమందికి ఇది ఫెయిర్ అనిపిస్తుంది? ఈ ఓటింగ్‌లలో బిగ్ బాస్ ఓటింగ్ మనకు చూపించకపోవడము, అసలు అప్పటికప్పుడు వచ్చిన బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ పడడము, అసలు శ్రీజ గారికి తక్కువ ఓటింగ్ పడడం ఇది ఫెయిర్ అనిపిస్తుందా? అన్‌ఫెయిర్ అనిపిస్తుందా? ఆ ఓటింగ్ చూపించుంటే బాగుండేది. సరే అప్పటికప్పుడు చూపించకపోయినా కనీసం నాగార్జున సార్ వచ్చిన సాటర్‌డే, సండే అయినా చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. మీకసలు ఎంతమందికి అనిపిస్తుంది? అండ్ శ్రీజ రీ ఎంట్రీ కోసం అసలు మీరెంతమంది కోరుకుంటున్నారు? మీరెంతమంది కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఫైట్ చేయాలంటే ఇప్పుడు ఏ సీజన్ అయినా ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు జనాల కోసమే అన్నమాట. జనాల కోసమే. మనం గాని ఇంకా ఫైట్ చేసి ఖచ్చితంగా మాకు కావాలంటే శ్రీజ వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. చూద్దాం. అంటే హౌస్‌లో అయితే చిరాకు దొబ్బుతుందన్నమాట. అందుకని ఇంకా మనం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా వెయిట్ చేద్దాము. వస్తే బాగుంటుందనిపిస్తుంది. ప్రెజెంట్ హౌస్‌లో చూసుకున్నట్లయితే ఏ పిప్ అనమాట. ఒక ఎంత సేఫ్ గేమ్ అంతా చూస్తుంటే స్క్రిప్టెడ్ ఏదో మూవీ చూస్తున్నట్టుంది. ఆహా! ఓకే. ఓకే. అన్నట్టే ఉంది గానీ రియాలిటీగా ఆడుతున్నట్టయితే నాకేమనిపించట్లేదు. మీకెంతమందికి అసలు రియాలిటీగా అనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దాని గురించి చేయండి. నాకు అంటే తెలియాలి కదా! అసలు ఎంతమందికి ఇది ఫేక్ అనిపిస్తుంది? అసలు వాళ్ళు ఆడేది నటిస్తున్నారా? రియల్‌గా ఆడుతున్నారా? చేయండి చూద్దాం అసలు. అలా ఉందన్నమాట సీజన్ 9. ఇంకేం చేయలేం మనం. ఇక సీజన్ 10లో చూసుకోవడమే. ఇంక అంతకుమించి ఏం చేయలేమన్నమాట. అండ్ ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా శ్రీజ రీ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేద్దాం. వస్తేనే బాగుంటుందనిపిస్తుందన్నమాట శ్రీజ. అంటే మనకు అప్డేట్ ఏమి రాలేదు. ఎక్కడి నుంచి ఇప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని అయితే అప్డేట్ అయితే రాలేదన్నమాట. చెప్తున్నాం. అంటే హౌస్‌లో ఏ డోసు లేదు కాబట్టి వస్తే బాగుంటుంది శ్రీజ. ఇంక ఆయిషా గారు కూడా ఎలాగో వెళ్ళిపోయారు కాబట్టి ఆయిషా ప్లేస్‌లో తీసుకొస్తే బాగుంటుందేమో. హౌస్‌లో ఇంకొంచెం జోష్ పెరుగుతుంది. చూసేవాళ్ళు పెరుగుతారు. బిగ్ బాస్ కూడా అదే కావాలి కాబట్టి కోరుకుంటున్నాం. మీరు కూడా ఎంతమంది రీ ఎంట్రీ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ లైక్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. తెలుస్తుందనమాట. ఇదనమాట వీడియో. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మామ. అండ్ ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అయన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్.